జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎమ్మెల్యే గారు, ఇంకా మీకు నమ్మకం కలగాలంటే ఇదిగో నేను వీడియోలు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత ఏదో పనులన్నీ చేసిందెవరో మీకే తెలుస్తుంది. నమస్కారం కాంతమ్మ గారు. నిన్నేమో కలుపు తీయడంలో ట్రైనింగ్ ఇచ్చారు, ఇవాళేం ట్రైనింగ్ ఇస్తారండి? మీ అందరి శ్రేయస్సు కోరి మిమ్మల్ని రోడ్లు ఊడవడంలో నిష్ణాతుల్ని చెయ్యాలని మా చిట్టమ్మగారు కోకిలమ్మగారు నిర్ణయించుకున్నారు. ఏంటండి, రోడ్లు ఓడవాలా? అది కూడా ట్రైనింగేనా? అవును పద్మా, ఇళ్ళూడవడం మన సొంత పని, కాని రోడ్లూడవడం ప్రజా పని. ప్రజా పనా? అవును, మనిల్లు మనం ఊడ్చుకుంటాం, నీరసం తప్ప ఏమీ రాదు. అదే రోడ్లోడిస్తే నీరసంతో పాటు గవర్నమెంట్ వాళ్ళిచ్చే డబ్బులు కూడా వస్తాయి. నిజమా అమ్మా? అంటే మాకు రోడ్లు ఓడడంలో ట్రైనింగ్ ఇస్తారన్నమాట. అవును, ఇలా ఎవరైతే రోడ్లు ఊడవడంలో ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళందరికీ గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగాలిస్తారంట. ఆ తర్వాత నెల నెల శాలరీ కూడా ఇస్తారు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోతారు. నిజమా తల్లి? ఎంత శుభవార్త చెప్పావమ్మా. కాకినాడ కాంతమ్మ గారికి, కాకినాడ కాంతమ్మ గారికి. జిందాబాదులు కొట్టాల్సింది నాకు కాదమ్మా, చిట్టమ్మకి కోకిలమ్మకి. ఎందుకంటే ట్రైనింగ్ ఇప్పిస్తుంది వాళ్లే కదా. మిఠాయి కొట్టు చిట్టమ్మ గారికి, మిఠాయి కొట్టు చిట్టమ్మ గారికి, మిఠాయి కొట్టు చిట్టమ్మ గారికి, మేయర్ కోకిలమ్మ గారికి, మేయర్ కోకిలమ్మ గారికి. పద్మ, ఇంక చాలు, ఇప్పుడు పని మొదలు పెట్టండి. అలాగేనమ్మా. నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం రంగయ్య. మీ కాలనీ మొత్తం 10 మంది కూలీళ్లు పెట్టి శుభ్రం చేయిస్తానన్నాను కదా. అవునండి. అందుకు మనిషికి 2000 రూపాయలు డబ్బులు కూడా ఇస్తామన్నారు కదా. ఇస్తామండి. రోడ్లోడవడంతో మొదలు పెట్టాం. రేపట్నుంచి మీ గార్డెన్స్ లో మొక్కలు కత్తిరించడం, ఇంటికి పట్టిన నాచుని కడిగించడం, ఇంట్లో బూజులు దులిపించడం, ఇలాంటి పనులన్నీ చేయిస్తాను. చాలా థ్యాంక్స్ అండి. కూలీలు దొరక్క చాలా బాధపడిపోతున్నామండి. మీతో ఇలా చెప్పామో లేదో అలా పిలిపించేశారు. మా కాలనీ మొత్తం శుభ్రం చేయిస్తున్నారు. ఇదిగోండి అడ్వాన్సు. తమ్ముడు, జేబులో పెట్టు. తీసుకోదునా? ఓసి దుర్మార్గురాలా, కన్న కూతురు వయ్యుండి కన్న తల్లికి ద్రోహం చేస్తావా? చూసారు కదా ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఎవరు చేశారో తెలిసింది కదా. చూసారు కదా ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఏమంటారు? ఇప్పటికీ మా అమ్మని ద్రోహి అంటారా? మా అమ్మని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? చెప్పండి ఎమ్మెల్యే గారు. కాంతమ్మా, సార్, యాక్చువల్లీ నా మాట. నీలాంటి స్వార్థపరురాలు, అవినీతి పరురాలు, దుర్మార్గురాలు పార్టీలో ఉండటానికి వీల్లేదు. నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. అలా పెట్టండి గడ్డి. సార్ ప్లీజ్ అలా చేయకండి. నా మాట ఒక్కసారి వినండి. అది గ్రాఫిక్స్ ఏమైనా చేసుంటారు సార్. చాలా ఆపు. జనాల ముందు, కన్న బిడ్డల ముందు తిడితే బాగుండదని ఆగుతున్నాను. నిన్ను ఇప్పుడే ఈ క్షణమే సస్పెండ్ చేస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.